పోలే అద్దరి పోలే. వంటల విషయంలో మాత్రం తగ్గేదేలే. మనీ వెరైటీస్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను ఇప్పుడు క్యాలీఫ్లవర్ పలావ్లోకి వెరీ టేస్టీగా వెరైటీగా చేయబోతున్నాను. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. సండే స్పెషల్ అండి, నాన్ వెజ్ తెచ్చుకోలేదు. మా బాబుకి జ్వరం ఉంది. పోయిన వారం కూడా జ్వరం తగ్గింది కదా అని చికెన్ తెచ్చాము. చికెన్ తిన్నాను. మరుసటి రోజు మళ్ళీ జ్వరం వచ్చిందండి. వాడి భయానికి ఇంకా మేము చికెన్ తేయలేదు. ఏముందండి, ప్రతి వారం తింటూనే ఉంటాం కదా. మా ఆయనకి ఇష్టం నాన్ వెజ్ అంటే. నాకైతే ఇంకా ఏ కూరలు ఉన్నా, పచ్చడి ఉన్నా కానీ అది నాన్ వెజ్ అనుకొని ఇష్టంగా తినేస్తాం. పచ్చళ్ళు బాగా ఇష్టం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేస్తున్నాం. చూడండి, క్యాలీఫ్లవర్ నేను అన్నీ తుంచేసి రెడీ చేసి పెట్టుకున్నా. ఆల్రెడీ లాంగ్ వీడియో అవుతుంది కదా, అందుకని కట్ చేసి పెట్టుకున్నా ముందే. నేను కర్రీస్లో కూడా ఇంగువ వేస్తాను. కొంచెం ఇంగువ, సరిపడా పసుపు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. 4-5 గంటల ముందే నానబెట్టుకోవాలి బీన్స్. చూడండి, గోల్డెన్ కలర్లో ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు అల్లం, సరిపడా అల్లం వేస్తున్నాను. అల్లం అయితే పెద్ద స్పూన్ నిండా వేస్తున్నానండి. ఇది నాన్ వెజిటేబుల్ కర్రీ కాబట్టి మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు. 1 స్పూనే అండి వేసాను. స్పూన్ నింపున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు సండే స్పెషల్ కదా, ఏం చేశానంటే పలావ్. ఇప్పుడే స్టవ్ ఆపేశాను. చాలా మంచి స్మెల్. చిన్న ఇట్రా, ఇప్పుడే పద. కెమెరా కాడ టచ్ చేయి. కెమెరా దగ్గర ఇది కెమెరా. ఇంకోటి ఏంది వంట చూసిన పక్కకి అయితే మళ్ళీ ఇంకలే. చూడండి, ఉల్లిపాయలు అల్లం అంతా వేగిపోయింది. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. 1 క్యాలీఫ్లవర్ మొగ్గకి 5 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసాను. మా అమ్మాయి ఆ టమాటా ముక్క ఎందుకు వేసినట్టు కట్ చేయకుండా ఎవరికి వస్తుందో ఆ పెద్ద ముక్క చూద్దామని వేసింది. టమాటాలు మెత్తగా మగ్గేదాకా ఇలా మూత పెట్టుకున్నాము. చూడండి, కాలిపోతుంది జారు. నాకు బయట మసాలాలు కానీ కారాలు కానీ అసలు నాకు ఇష్టం ఉండదండి బయటికి వేయడానికి. చూడండి, కావాలంటే నేను మిక్సీ పట్టాను ఎండుమిర్చి. చూడండి, అద్దు కూడా ఉంది. చూడండి, ఎండుమిర్చి మిక్సీ పట్టాను. ఈ చిక్క మీకు చెప్పాలా? ఎండుంటేనే ఎండబెట్టి మిక్సీ పట్టించుకుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మిర్చి ఏం చేయాలంటే మందంగా ఉన్న కళాయి కానీ డేక్ష కానీ బాగా మందంగా ఉండాలి. ఈ మిర్చి తుంచి వేసుకొని ఎండుమిర్చి చిన్న మంట మీద గలగల అనేదాకా ఫ్రై చేసుకోవాలి. గలగల అనేదాకా ఫ్రై చేసుకొని పెద్ద జార్లో, ఎక్కువ ఉంటే పెద్ద జార్లో, తక్కువ మిరపకాయలు ఉంటే చిన్న జార్లో ఇలా మిక్సీ పట్టుకున్నాను. నాకు బయట వేయడం ఇష్టం ఉండదు, నాకు నచ్చదు అసలు. చూడండి, ఇవిగా మిరపకాయలు నిన్ననే తుంచి పెట్టేశాను. మొత్తం తీరిగ్గా కూర్చొని
పట్టాలి. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం మా వారు నేను. ఇవి కొంచెం టైం తీసుకొని పట్టాలి. ఎప్పుడైతే 5-6 కిలోలు ఎండాకాలం ఎండబెట్టి అక్కడ బయట మిల్లులో పట్టిస్తాము. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, చలికాలం, ఎండ సరిగా రావట్లేదు. అందుకని ప్రస్తుతానికి కొన్ని అలా 1 కేజీ తెప్పించాను, మిక్సీలో పట్టుకోవచ్చని. ఇప్పుడు టమాటాలు మగ్గాయండి. నేను వీడియో తీస్తూ ముందే చెప్పలేదు. నేను చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే మరి ఫ్రిడ్జ్లో పెట్టినాయి కాబట్టి క్లీన్ చేసుకొని వచ్చిన వాటర్ పోసి. ఇవి టమాటాలు వేసేటప్పుడే వేసేయాలండి, మన ఇష్టం. గుప్పెడు, నేనైతే గుప్పెడు వేసాను, గుప్పెడు ఇలాగా. ఇంకొన్ని మిగిలినాయి, ఇంకా వేరే కర్రీలో వేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టి. ఇలా వేసుకుంటే పలావ్లోకి చాలా బాగుంటుందండి. మా పిల్లలు బాగా తింటారు. రాజ్మా కూడా చేస్తాను నేను. మొత్తం వేసేద్దాం అనుకుంటున్నా, పలావ్ కదా బాగుంటుంది. ఇది కూడా నేను మిక్సీ పట్టిన కారమే, అయిపోయింది ఈసారి తొందరగా. వాళ్ళు వీళ్ళు రావడం వల్ల ఇంటికి అయిపోయింది. మీకు సరిపడా కారం వేసుకోండి, అంటే మీ స్పైసీకి తగ్గ కారం వేసుకోండి. నేనైతే 5-6 స్పూన్లు వేసాను కారం. నేను పలావ్ మసాలా కూడా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటా. ఫ్రైడ్ రైస్కి, నూడిల్స్కి, ఎగ్ రైస్కి, పలావ్కి, అన్నిటికీ అదే చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసు నేను వంటలు చాలా బాగా చేస్తానని వాళ్ళకి తెలుసు. వాళ్ళ కూరలు మాకిచ్చి మా ఇంట్లో కూరలు వాళ్ళు వేయించుకొని పోతారు. అలా చేసేవాళ్ళు పక్కన, మా ఇంటి పక్కన వాళ్ళు. ఆ బాక్స్లో కారం తక్కువ ఉంది, ఇందాక 1 స్పూన్ తక్కువైంది, వేస్తున్నానండి. క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళల్లో కొంచెంసేపు అలా పెట్టుకొని తీసేసుకోవాలండి. ఎందుకంటే మందు చల్లుతారు కదా చెట్ల మీద. క్యాలీఫ్లవర్ స్టీల్ గిన్నె, ఇది పెట్టింది స్టీల్ గిన్నె కదా, తొందరగా అడుగు అంటుకుంటుంది. అందుకని నేను మధ్య మధ్యలో తీసుకుంటున్నాను. స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా అడుగు అంటుకుంటుంది. చూడండి, పేస్ట్గా అయిపోయింది. టమాటా అది మా అమ్మ వేసిన పెద్ద టమాటా ముక్క, అందుకు అలాగా అనిపిస్తుంది. చూడండి, పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని క్యాలీఫ్లవర్ మగ్గేదాకా కొంచెం. అల్లంలో సాల్ట్ చాలా వేస్తాను నేను అల్లం పచ్చేటప్పుడు, అందుకని నేను సాల్ట్ వేయలేదు. ఇప్పుడు సాల్ట్ వేసి మళ్ళీ తర్వాత వేస్తే క్యాలీఫ్లవర్ కషం అయిపోతుంది, అందుకని నేను వేయలేదండి. ఏంద్రా? చికెన్. క్యాలీఫ్లవర్ చికెన్ కాదు, ఎందుకు అబద్ధం చెప్ప. మా పిల్లలు కర్రీలో వాటర్ పోస్తే బాగా ఇష్టంగా తింటారు, అంటే మరీ నీళ్ళకి కాదు. చూడండి, 1/2 లీటర్కి కొంచెం తక్కువ, 1/2 లీటర్కి కొంచెం తక్కువ పోసాను వాటర్. మీ ఇష్టం అండి, వాటర్ వద్దనుకుంటే అలాగనే ఇంకా చిన్న మంట మీద మసాలా అన్నీ వేసుకొని ఉడికించుకోండి. నా దగ్గర కొత్తిమీర, పుదీనా అవి లేవు. కొత్తిమీర, పుదీనా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మబ్బు పట్టిందండి, అందుకే వీడియో క్లారిటీ లేదు అనుకుంటున్నా. మీకైతే ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ మబ్బు పట్టింది బాగా. వాటర్ పోసానండి. ఇప్పుడు
చెప్పాను కదండి, నేను ఇంట్లోనే మసాలా పట్టుకుంటాను చెప్పాను కదా. ఇది పలావ్ మసాలా. ఎందుకంటే పలావు క్యాలీఫ్లవరు పలావ్లో కర్రీ కాబట్టి హాఫ్ స్పూను చిన్నది 1/2 స్పూను మసాలా వేశాను. ఇది ధనియాలు జీలకర్ర కలిపి నేను చేస్తాను, అది పలావ్ మసాలా. ఇది ఒక స్పూను, ఇది చిన్న స్పూన్ అని చెప్తున్నాను నేను, ఎందుకంటే 2 వేసాను కదా, చిన్న స్పూన్. ఇది స్పూన్ మసాలా. మీ ఇష్టం అండి, మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. సాల్ట్ 2 స్పూన్లకి కొంచెం 2.5 సాల్ట్ వేసాను, సరిపోతుంది. నాకు కూర చూస్తే ఎంత సాల్ట్ వేయాలో అన్నది అర్థమైపోతుంది. దీనిలో కొంచెం తగ్గించాను, ఎందుకంటే పలావ్లో సాల్ట్ వేసి ఉడకబెడతాం కదా, పలావ్ కదా, అందుకని కొంచెం సాల్ట్ తగ్గించాను నేను. ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద, స్టీల్ గిన్నె కాబట్టి నేను కొంచెం మంట తగ్గించుకున్నానండి, అడుగంటుతుంది. చిన్న ఇట్లా ఫోటో తీద్దురా. కెమెరా కాడ అదే తీసినావా? మంచి స్మెల్ వస్తుంది. ఇలాచీలు సపరేట్గా మెత్తగా దంచి తినలేను అన్నం, మా బాబుకి ఇచ్చేస్తా. నీళ్ళు తాగానుగా ఇప్పుడే, మీకు టేస్ట్ గురించి చెప్దామని పెట్టుకున్నా. ఇది పెట్టుకోగానే నాకు ఏదో ఎక్కువైనట్టుగా పొద్దున అట్టు జొన్నట్టు చేసుకున్నామండి. సాల్ట్ చూద్దాం. ఆల్రెడీ ఉడుకు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, కర్రీ తొందరగా అయిపోతుంది, అందుకే నేను వేసుకుని మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏదో వీడియో కోసం వీడియోలో బిల్డప్ ఇద్దామని నేను అంటున్నాను అనుకోకండి. వంటలు చేయడం రాని వాళ్ళు అలా చెప్పరు, ఎందుకంటే నా వీడియోలు మా వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, ఏం బిల్డప్ ఇస్తుంది ఇది వీడియోలో ముందని అనుకుంటారు కదా. నేను ఎలా వంటలు చేస్తున్నా మా వాళ్ళందరికీ తెలుసు, ఫ్రెండ్స్కి తెలుసు, పక్క వాళ్ళకి తెలుసు. బీన్స్ గింజలు తగులుతున్నాయి, పలావ్లో బాగుంది. సూపర్ ఉందండి. మీరు నేను చెప్పిన విధంగా ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. పోలే అద్దరి పోలే. చిన్న అన్నదింటా అదండి. కొత్తగా చూసేవాళ్ళు మన వీడియో నచ్చినట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియని వాళ్ళు నా వీడియో కింద బెల్ గంట ఉంటుంది, ఆ గంట సింబల్ని నొక్కండి, కామెంట్ పెట్టండి నా వీడియోలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా తీయాలి, ఏం వీడియోలు తీయాలి. మీరు కామెంట్ చేయడం ద్వారా నేను వీడియోలు మీకు కావాల్సిన వీడియోలు పెడుతూ ఉంటాను. ఏమన్నా ఏం రెసిపీస్ కావాలో అడిగితే కూడా నేను చేసి వీడియోలో చూపిస్తానండి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి షేర్ అవుతూ ఉందండి, తెలియని వారు చూసి నేర్చుకుంటారు కదా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు లైక్ కొట్టడం వల్ల నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంతవరకు మీరు నా ఛానల్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు.
ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారు, ఎక్కువ వ్యూస్ ఎక్కువ చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి, చూసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, కామెంట్ పెట్టే వాళ్ళకి, లైక్లు చేసే వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.